కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి 9 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీడియో ఫుటేజీ ఆధారంగా మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ లండన్ లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతిపెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్ డ్రమ్ ప్రదర్శన జరిగింది. అదే సమయంలో జాతి అహంకారానికి వ్యతిరేకంగా స్టాండప్ టు రేసిజం అనే మరో నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5,000 మంది పాల్గొన్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు.